పురంధేశ్వరి పురంధేశ్వరి విషయానికి వెళ్ళే ముందు సీఎం రమేష్ మాట్లాడదాం. ఆయన అనకాపల్లి ఒక టైల్ షాప్లో చేసిన రౌడీయిజంపై ప్రస్తుతం అక్కడందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి శాంతి భద్రతల్ని పాడు చేస్తున్నారు అంటూ కూడా, అలాగే ఆయన పోటీ చేయకుండా చూడాలంటూ కూడా అక్కడ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపైనే నాయుడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, మొన్న టైల్ షాప్లో జరిగిన తంతు మనం చూసాం. ఏకంగా డిఆర్ఐ ఆఫీసర్స్ మీదే ఆయన దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. రేపు డబ్బు పంచుతూ అడ్డుకున్న అధికారులని అదే రీతిలో అడ్డుకోరు అనే దానికి గ్యారంటీ లేదు. సో ఆయన్ని పోటీ చేయకుండా చూడాలనేది కూడా అక్కడ ప్రజలందరూ భావిస్తున్నారని తెలుస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ ఏంటి? అది సీఎం రమేష్ వ్యవహార శైలిపై స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ కూడా రౌడీయిజం, గూండాయిజం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనిపించేది కాదు. సీఎం రమేష్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని చేస్తున్నాడని చెప్పి వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆయన ప్రచారాన్ని ప్రారంభించి 4-5 రోజులకి ఈ విధంగా ప్రవర్తిస్తే ఇంకా 35 రోజుల పాటు ఆయన ప్రచారాన్ని చేయాల్సి ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఎటువంటి గూండాయిజానికి, రౌడీయిజానికి పాల్పడతారని అయితే ఒక ఆందోళన అయితే స్థానికంగా ఉన్న ప్రజల్లోని కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది కానీ, లేదంటే అనకాపల్లి ప్రాంతం అనేది కానీ శాంతియుతంగా ఉంటుంది. ఎవరికైనా సమస్య వస్తే నాయకులు కూర్చొని మాట్లాడతారో తప్ప ఇలాగ 200 మందిని తీసుకుని వెళ్ళి షాపుల మీద, అలాగే అక్కడికి వచ్చిన అధికారుల మీద దాడులు చేయించే సంస్కృతి, దౌర్జన్యం చేయించే సంస్కృతి కూడా లేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇంకా సీఎం రమేష్ గెలవక ముందే ఇటువంటి దౌర్జన్యాలకు, గూండాయిజానికి, రౌడీయిజానికి పాల్పడితే ఒకవేళ పొరపాటున సీఎం రమేష్ గెలిచినట్లయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న భయాన్ని కూడా వీరు వ్యక్తం చేయడం జరుగుతుంది. సీఎం రమేష్ ఎక్కడి నుండి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికే తాము పంపడానికి సిద్ధంగా ఉన్నామని, ఇటువంటి వ్యక్తులను ఉత్తరాంధ్ర ప్రజలు ఆదరించడని, శాంతియుతంగా వారి పని వాళ్ళు చేసుకున్న వారికి మాత్రమే ఓట్లు ఇస్తారు తప్ప ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ప్రజల మీద పెత్తనం చెలాయిస్తాము, అధికారుల మీద దాడులకు దిగుతామంటే తాము సహించేది లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ వ్యవహరించిన తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. ఇటువంటి వారిని ప్రోత్సహించకూడదని చెప్పి ఆయా పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులకి సీట్లు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం కూని అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి వారు పోటీ చేయకుండా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ కూడా చొరవ తీసుకుని ఇటువంటి వారిని పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించాలని కూడా ఇక్కడ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. సీఎం రమేష్ వ్యవహార శైలితో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలంతా కూడా రానున్న రోజుల్లో ఇంకా సీఎం రమేష్ ఎటువంటి అరాచకాలకు పాల్పడతారన్న ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. సీఎం రమేష్ మీద కూడా ఇప్పటికే డిఐఆర్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సీఎం రమేష్ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు కఠిన చర్యలు ఇటు పోలీసులు కానీ, అటు ఎన్నికల కమిషన్ కానీ తీసుకోవాలని అయితే ఇక్కడ స్థానికంగా ప్రజలు కానీ, అధికారులు కానీ కోరుకుంటున్నారు. హరే ఓకే నాయుడు.